వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ శ్రవణ్ కుమార్. సో మనం గ్రూప్ 1 ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి వీడియోలు, అవేర్నెస్ వీడియోలు చేసుకుంటున్నాము. దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, నోట్స్ ఏముంది, బుక్ ఏముందని చూసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ప్రీవియస్ వీడియోస్లో మనము ఫస్ట్ 2 యూనిట్స్ కంప్లీట్ చేసినాం. ఓకే, మనకు మొత్తం మీద 5 యూనిట్లు ఉన్నాయి కదా సోషియాలజీలో. ఫస్ట్ 2 యూనిట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఏముంటాయి, ఒక అప్రాక్సిమేట్లీ నోట్స్ ఏముందని డిస్కస్ చేసినాం కదా. అందులో భాగంగా మన బుక్ ఉంది మార్కెట్లో, గ్రూప్ 1కి 5 యూనిట్స్ కవర్ చేసిన బుక్ ఇది. 130 క్వశ్చన్స్, 50 మార్కులకే 130 క్వశ్చన్స్ రాసిరా అంటే మరి రాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సోషియాలజీకి సంబంధించిన సిలబస్ ఎక్కువగా ఉండడం ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఫస్ట్ 2 యూనిట్స్లో ఇంటర్నల్ చాయిస్ లేకపోవడం, కాబట్టి ప్రతి టాపిక్ మీద రాయాల్సి రావడం. తర్వాత 3వ యూనిట్లో సిలబస్ చాలా హెవీగా ఉండడం. దాంతోపాటు సోషియాలజీకి అనేది జనరల్ ఎస్ఐకి, గవర్నెన్స్కి లింక్ అయి ఉండడం వల్ల సోషియాలజీలో వలసలనే టాపిక్ ఉంది, జాగ్రఫీలో వలసలనే టాపిక్ ఉంది, అలాగే భారతీయ సమాజం, సామాజిక సమస్యలు ఇందులో ఉన్నాయి. అలాగే జనరల్ ఎస్ఐలో కూడా భారతీయ సామాజిక సమస్యలు, సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే గవర్నెన్స్లో చివరి 2 యూనిట్లు వీకర్ సెక్షన్స్ గురించి ఉంది. ఇందులో కూడా వీకర్ సెక్షన్ వెల్ఫేర్ ఉంది. సో కాబట్టి గవర్నెన్స్, జనరల్ ఎస్ఐ కవర్ చేయాలనే ఉద్దేశంతో ఎలాబొరేట్గా రాయడం జరిగింది. సో అందులో భాగంగా మనం ఫస్ట్ 2 యూనిట్స్ ఏంటి, క్వశ్చన్స్ ఏమొస్తాయని డిస్కస్ చేసినాం. మీరు మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 2 యూనిట్స్ ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ లేదు కాబట్టి మొత్తం చదవాలి. 3rd యూనిట్ నుంచి ఏంటి అంటే మీరు కొంచెం టైం ఉంటే మొత్తం చదవడం మంచిది, చాలా మంచిది. టైం లేదు అనుకుంటే కనుక కనీసం 70% యూనిట్ చదవండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కవర్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఇక్కడ నుంచి ఉంది. 3rd యూనిట్ అనేది సోషల్ ఇష్యూస్ అనేది సామాజిక సమస్యలు. అందులో భాగంగా పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్, వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, రీజనలిజం, కమ్యూనలిజం, సెక్యులరిజం, కరప్షన్, కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, అగ్రికల్చర్ లేబర్ యొక్క సమస్యలు, పట్టణీకరణ, డెవలప్మెంట్ డిస్ప్లేస్మెంట్, పర్యావరణ క్షీణత, సుస్థిర అభివృద్ధి, జనాభా విస్ఫోటనం, వ్యవసాయదారుల దుస్థితి అండ్ వలసలు. మీరు ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా జనరల్ ఎస్ఏకు అవకాశం ఉన్నటువంటి టాపిక్స్. ఇవన్నీ జనరల్ ఎస్ఏకి అవకాశం ఉన్న టాపిక్సే. వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ రావచ్చు, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ కూడా జనరల్ ఎస్ఏ రావచ్చు. ఈ పోయినసారి సివిల్స్లో అడిగాడు, రీజనలిజం, కమ్యూనలిజం అండ్ సెక్యులరిజం, రీజనలిజం అండ్ కమ్యూనలిజం అనేది భారతదేశంలో యూనిటీకి ఎంతవరకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయని అడిగాడు, ఎస్ఏ అడిగాడు. అర్థమైందా? సో కాబట్టి ఇది ప్రతి టాపిక్ కూడా సామాజిక సమస్యలు అన్నాడు కాబట్టి ఇది జనరల్ ఎస్ఏలో కూడా చాలా కీలకం ఈ ఏరియాలో. రెండవ అంశం ఏంటంటే అర్బనైజేషన్ ఉంది. ఇది జాగ్రఫీలో వస్తుంది, జనరల్ ఎస్ఏలో కూడా మనకు కీలక అంశమే. దాంతోపాటు సోషియాలజీలో ఉంది అర్బనైజేషన్ అని, ఎకానమీలో కూడా ఉంటుంది అర్బనైజేషన్. అలాగే డెవలప్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఇది కూడా జనరల్ ఎస్ఏలో వచ్చే ఛాన్స్ ఉంటుంది, సోషియాలజీలో ఉంది, మరియు ఎకానమీలో కూడా స్కోప్ ఉంది, జాగ్రఫీలో స్కోప్ ఉంది. సేమ్ మళ్ళీ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ వేరే పేపర్లో కనపడుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా కనపడుతుంది ఎక్కడో ఒక దగ్గర, జనరల్ ఎస్ఏలో కూడా కనపడవచ్చు. జనాభా విస్ఫోటనం జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీలో ఉంది, జనరల్ ఎస్ఏ కూడా ఇంపార్టెంటే, ఇక్కడ కూడా ఇంపార్టెంట్. మైగ్రేషన్ ఎకానమీలో ఉంది, జాగ్రఫీలో ఉంది, సోషియాలజీ ఉంది, జనరల్ ఎస్ఏలో కూడా ఇంపార్టెంట్. కాబట్టి 3వ యూనిట్ కేవలం 10 మార్కులని చూడకండి. 3వ యూనిట్ చాలా కీలకం. 3వ యూనిట్లో ఉన్న అంశాలు బాగా చదివితే ఒక జనరల్ ఎస్ఏ రాయగలుగుతారు, దాంతోపాటు మిగతా పేపర్లో కూడా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి 3వ యూనిట్ చాలా ఎలాబొరేటెడ్గా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 3వ యూనిట్లో చైల్డ్ లేబరు, వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్, రీజనలిజము, కమ్యూనలిజం, తర్వాత కాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇంకా కరప్షన్ గురించి, సెక్యులరిజం గురించి, ఈ అగ్రికల్చర్ లేబర్ గురించి, అర్బనైజేషన్, మిగతా టాపిక్స్ ఇప్పుడు లైవ్ క్లాస్లో నేను చెప్తున్నాను. లైవ్ క్లాస్లో మీకు అవి అప్డేట్ అవుతాయి, లైవ్ క్లాస్లో చెప్పేస్తాను. సో ఈ 3వ యూనిట్కి సంబంధించి క్వశ్చన్లు ఏం చేసుకున్నాం అనేది చూద్దాము. సో దానికంటే ముందు మన కోర్స్ కావాల్సిన వాళ్ళు శ్రవణ్ సోషియాలజీ అనే యాప్ ఉంది. అందులో కోర్సును మొత్తం ప్రతి యూనిట్ వైజ్గా వీడియోలు పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు లైవ్ క్లాసులు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా నోట్స్, లేటెస్ట్ నోట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నోట్స్ ఉంది. ఈ నోట్స్ మేము చూసి రాసుకుంటే పర్లేదు, చూసి రాసుకోలేమంటే, లేదా ఎవరైనా సొంతగా చదువుకునే అవకాశం ఉన్న వాళ్ళు ఉంటే, మేము కోచింగ్ తీసుకోలేమనుకుంటే మీరు ఈ బుక్ తీసుకొని చదువుకోండి. సో ఇది మీకు జనరల్ ఎస్ఏకి పనిచేస్తుంది, సొసైటీకి పనిచేస్తుంది, కొన్ని టాపిక్స్ గవర్నెన్స్కి కూడా పనిచేస్తాయి. సో ఈ కోర్స్ కావాలనుకుంటే కింద మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదంటే మీరు డైరెక్ట్గా శ్రవణ్ సోషియాలజీ అనే యాప్ ఉంటుంది కదా, శ్రవణ్ సోషల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో 2000 రూపీస్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా వదిలేస్తే ఇందులో మనం ఏ క్వశ్చన్స్ తీసుకుందాం అనేది చూద్దాం. యాప్లో పెట్టడం జరిగింది నోట్స్ మొత్తం. కావాలంటే బయట మార్కెట్లో కూడా ఈ నోట్స్ మీకు దొరుకుతూ ఉంది, ఆల్రెడీ ఇప్పుడు చూపెట్టాను కదా. సామాజిక వెళ్ళి అలా డిస్కస్ చేసినాం.
సో పేపర్ 3లో యూనిట్ 3లో మనకు ఉన్నటువంటి టాపిక్స్ చూసినట్టయితే చూడండి ఎన్ని ఉన్నాయి. పేదరికం, నిరుద్యోగం నుంచి మొదలు పెడితే చివరికి వలసల వరకు ఉన్నాయి. 17 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 17 టాపిక్స్ కూడా జనరల్ ఎస్ఏలో వచ్చే ఛాన్స్ ఉంది, గవర్నెన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, వలసలు ఎకానమీలో రావచ్చు, జాగ్రఫీలో రావచ్చు, జనాభా జాగ్రఫీలో రావచ్చు, జనరల్ ఎస్ఏ రావచ్చు, వ్యవసాయ రంగం ఎకానమీలో రావచ్చు, జనరల్ ఎస్ఏలో రావచ్చు. సో ఈ అవినీతి జనరల్ ఎస్ఏ ఛాన్స్ ఉంది, సెక్యులరిజం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్. అదే యూనిట్ 3 అనేది. అందుకే నేను పదే మీకు చెప్తున్నాను. సో ఇందులో నేను తీసుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పేదరికం అనే భావనను విషదపరుస్తూ భారతదేశం నందుగల పేదరికానికి గల కారణాలు చెప్పండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎకానమీలో పేదరికం అడిగినప్పుడు పేదరికాన్ని కొలిచే పద్ధతులు కానీ, రైట్, పేదరికానికి సంబంధించిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అడుగుతాడు. ఇక్కడ పేదరికానికి సంబంధించిన సోషియలాజికల్ ఆస్పెక్ట్ అడుగుతాడు. అందుకే కారణాలు. అక్కడ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి, పావర్టీని ఎట్లా గణిస్తారు, ఏ పావర్టీ మెథడ్ చాలా మంచిది, ఇట్లాంటివి అడుగుతాడు. ఇక్కడ మనకు సామాజిక అంశాలని జోనం చేస్తూ సామాజిక శాస్త్ర కోణంలో అడుగుతాడు. కాబట్టి పేదరికం అనే భావనను విషదపరుస్తూ భారతదేశంలో పేదరికానికి గల కారణాలను చర్చించండి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో పేదరికం యొక్క తీవ్రత మరియు స్వభావం. ఇలా ప్లెయిన్గా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు 4 రకాల పేదరిక రకాలు తీసుకోకండి. సింపుల్గా మల్టీ డైమెన్షనల్ పావర్టీ కాన్సెప్ట్లోనే చెప్పండి. బహుకోణీయ పేదరిక కోణంలో చెప్పండి. ఎందుకంటే బహుకోణీయ పేదరికం అనేది పేదరికాన్ని సరిగ్గా తెలిపేటువంటి ఒక శాస్త్రీయబద్ధమైన సమగ్రమైనటువంటి విధానం. కాబట్టి నీతి ఆయోగ్ వాళ్ళు కూడా బహుకోణీయ పేదరికం చెప్తున్నారు. కాబట్టి నేను బహుకోణీయ పేదరికాన్నే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది రాసిన తర్వాత మనకి వచ్చింది. నేను UNDP వారి 2023 నివేదిక ప్రకారం రాశాను. అలాగే మనకు నీతి ఆయోగ్ వాళ్ళు 2024 కూడా తీశారు. జస్ట్ ఈ డేటా ప్లేస్లో మీరు ఆ డేటా పెట్టేసుకుంటే సరిపోద్ది, ఇది రాసినా సరిపోద్ది, లేటెస్టే కాబట్టి. అండ్ అగైన్ పేదరిక నిర్మూలన చర్యలు, ఇవన్నీ రాయాలి. ఇందులో చాలా అంశాలు రాయాలి. చూడండి, MGNRGS అయితే ఫస్ట్ రాయాలి. MGNRGS నుంచి మొదలు పెడితే అన్ని రకాలు, ఆయుష్మాన్ భారత్, ఆదర్శ్ గ్రామ్ యోజన. ఆయుష్మాన్ భారత్ అని పేదరికం ఎందుకు తగ్గుతుంది అంటే, పేదరిక నిర్మూలన అంటే కేవలం NRLM MGNRGS కాదు. పేదరికానికి ప్రధాన కారణాలు విద్యకు, వైద్యానికి ఖర్చులు, జీవన స్థాయిలో ఖర్చులు ఎక్కువైతున్నాయి. అవి తగ్గడం కోసమే కదా ఆయుష్మాన్ భారత్ వచ్చింది. వైద్యపరమైన ఖర్చులు, వైద్యపరమైన సౌకర్యాలు. సో కాబట్టి మల్టీ డైమెన్షనల్ కాబట్టి ఆరోగ్యపరమైన, విద్యాపరమైన, ఉపాధిపరమైన, నైపుణ్యపరమైన పథకాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఉపాధి పథకాలు కాబట్టి ఫస్ట్ వస్తాయి. MGNRGS కానీ, జీవనోపాధుల మిషన్ కానీ, నైపుణ్యాభివృద్ధి పథకాలు కానీ, స్వనిధి కానీ, ముద్రా యోజన, స్వయం ఉపాధి పథకాలు, సెర్పు లాంటి సంస్థలు, మహిళా సాధికారత కార్యక్రమాలు. సో ఇవన్నీ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం అంటే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే దాంట్లో మన పేదరికం ఉంది, న్యూట్రిషన్ ఉంది, మహిళా సమానత్వం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చేయాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని ఆజీవిక ఎక్స్ప్రెస్ అన్ని స్కీమ్స్ని మెన్షన్ చేస్తూ రాయడం జరిగింది. చర్యల మీద క్వశ్చన్ పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు నిరుద్యోగం అనగానేవి నిరుద్యోగం యొక్క రూపాలు. నిరుద్యోగానికి సంబంధించి చాలా డెఫినేషన్ ఉంది. ఒక డెఫినేషన్ ఇస్తే స్టాండర్డ్ డెఫినేషన్, రైట్. PF పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే లేటెస్ట్ తీసుకొని రాయడం జరిగింది. సో దాని ప్రకారం చేయడం జరిగింది. తర్వాత నిరుద్యోగిత స్వభావం ఏందని అడుగుతున్నాం. భారతదేశంలో గోచరిస్తున్న నిరుద్యోగిత స్వభావం, దానికి గల కారణాలు ఏంటి, భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని, భారతీయ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని రాయాల్సి ఉంటుంది. ఇది ప్లెయిన్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ పడుతుందని నేను అనుకుంటున్నా. పడకపోవచ్చు. నిరుద్యోగం మరియు పేదరికం వల్ల సమాజంపై పడే పర్యవసనాలు సోషియాలజీలో ఇట్లా పడతాయి. నిరుద్యోగ తీవ్రత అంటే అది ఎకానమీ క్వశ్చన్ అవుతుంది. సమాజంపై పడే పర్యవసనాలు ఏంటి అన్నప్పుడు సో ఇందులో ఒక 10-12 పాయింట్లతో రాయడం జరిగింది. అలాగే బాల కార్మికతకు సంబంధించి బాల కార్మికత యొక్క తీవ్రత, అందుగల కారణాలు, అందులో బాల కార్మికత అంటే ఏంటి డెఫినేషన్స్, తర్వాత తీవ్రత మీద సంబంధించినటువంటి అంశాలు, తీవ్రత ఏ రకంగా ఉందనేది. దాని తర్వాత బాల కార్మికతకు సంబంధించి అథెంటిక్ డేటా ఒకటి మనకి ఏముందంటే 2011 జనాభా లెక్కలు, తర్వాత NCRB లెక్కలు. ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నారు, అర్థమైంది, ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నారు, దానికి గల కారణాలు, రైట్. దాంతోపాటు చివరికి కంక్లూజన్. అలాగే బాల కార్మికతకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద కూడా ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. బాల కార్మికత నిర్మూలించడానికి రాజ్యం తీసుకుంటున్న చర్యలు. ఇది 2023 సివిల్స్ క్వశ్చన్. ఇది కూడా ఏమేమి ఉన్నాయి, చట్టం ఒకటి దీనిలో మెన్షన్ చేసినాము. చట్టం చాలా ఇంపార్టెంట్. ఒకటి రాజ్యాంగ పరంగా ఏముందనేది ఫస్ట్ చేసినాము, చట్టపరంగా ఏముందనేది చెప్పినాము, చట్టపరంగా ఏముందనేది ఒకటి చెప్పినాము. దాని తర్వాత విధానం, పాలసీ ఏముందని చెప్పినాం. తర్వాత స్కీమ్స్ ఏమున్నాయి దానికి సంబంధించి, రైట్.
ఇది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ భారతదేశంలో మహిళలపై జరుగుతున్న హింస అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరలైజ్ కూడా పడవచ్చు. లేటెస్ట్ హింస డేటు. ఫస్ట్ అసలు హింస అంటే ఏంటిది? పితృస్వామ్య విలువలు అనే పదం లేకుండా మీ ఆన్సర్ రాస్తే దీనికి మార్కులు పడాయి. పితృస్వామ్య విలువలు అనేది కంపల్సరీ ఆ పదం పడాలి. తర్వాత హింస అనేది ఎట్లా పెరుగుతూ ఉంది, తీవ్రత ఎంత ఉంది, హింస రేట్ ఎంత ఉంది, ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి, రైట్? దానికి సంబంధించి కారణాలు ఏంటి ముఖ్యంగా ఇవన్నీ రాసిన. అయితే ఈ నేరాలకు సంబంధించి రాజ్యం తీసుకుంటున్న చర్యలు కూడా, చర్యలు ఏమున్నాయి, ఏం చర్యలు ఉన్నాయి, చట్టపరంగా, న్యాయపరంగా, రక్షణ పరంగా ఇవన్నీ చర్యలు తీసుకుంటా ఉన్నారు కదా, అవన్నీ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఏమున్నాయి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత దాంతోపాటు స్వధార్ పథకం ద్వారా, ఉజ్వల స్కీమ్ ద్వారా, ఉజ్జవాల అనే పథకం ద్వారా, హ్యూమన్ ట్రాఫికింగ్, సఖీ సెంటర్లు, వన్ స్టాప్ సెంటర్లు, వాటి గురించి. అలాగే ప్రాంతీయ తత్వం, ఇది కూడా హాట్ క్వశ్చన్ ఎప్పుడైనా సరే. ప్రాంతీయ తత్వం అంటే ఏంటిది? ఫస్ట్ దాంట్లో ప్రాంతీయ తత్వానికి గల కారణాలు ఏంటి, రైట్? ప్రాంతీయ తత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద మళ్ళీ క్వశ్చన్, రైట్? మతతత్వం కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. మతతత్వానికి సంబంధించి మతతత్వ లక్షణాలు, రూపాలు అంటే ఎన్ని రకాల్లో ఉంటుంది. టీకే ఉమెన్ చెప్పింది రాస్తే బాగుంటుంది. రామహుజా కూడా చెప్పిండు, ఇద్దరు రాసినా బాగానే ఉంటుంది. రామహుజాది మెన్షన్ చేసినాం, తర్వాత టీకే ఉమెన్ది మెన్షన్ చేయలేదా? మతత్వం అనగానే మతత్వ రూపాలు, టీకే ఉమెన్ నెక్స్ట్ వచ్చింది. టీకే ఉమెన్ మెన్షన్ చేయకుండా ఆన్సర్ ఇన్కంప్లీట్ అవుతుంది. టీకే ఉమెన్ 6 రూపాయలు చెప్పిండు. భారతదేశంలో మతత్వానికి సంబంధించినటువంటి కారణాలు ఏ ఉన్నాయి? చారిత్రక కారణాలు ఉన్నాయి, సామాజిక కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి, రాజకీయపరమైనటువంటి కారణాలు ఉన్నాయి, సాంస్కృతికపరమైనటువంటి కారణాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు తరచుగా మత సంఘర్షణలు జరుగుతాయి. కొన్ని రెఫరెన్సెస్ ఇవ్వాలి. మదన్ కమిషన్ చెప్పింది రాజకీయాలు మతం కలవడం వల్లనే మతపరమైన అల్లర్లు. మదన్ కమిషన్ చెప్పింది, మత అల్లర్ల మీద వేసినటువంటి కమిషన్. అలాగే మతతత్వం సమాజంపై ప్రభావం అనేది కంపల్సరీ. ఏ సామాజిక సమస్య అయినా సమాజంపై ప్రభావం, సామాజిక సమస్య చదివేటప్పుడు ఒకటి ఫాలో అవ్వాలి. ఆ సామాజిక సమస్యకు సంబంధించిన నిర్వచనము, దాని యొక్క తీవ్రత, సమస్య యొక్క తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే కుటుంబం యొక్క బాధ్యత, వ్యక్తి యొక్క బాధ్యత, మీడియా యొక్క బాధ్యత, ప్రభుత్వం ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, ఇవి కామన్గా పడాలి ఈ డెఫినేషన్స్. దానికి గల కారణాలు, సామాజిక, ఆర్థిక, చారిత్రక కారణాలు ఏమున్నాయో అవన్నీ కంపల్సరీ పడాలి. అలాగే ఈ సెక్యులరిజం కూడా చాలా ఇంపార్టెంట్, ఈ మధ్యలో పాపులర్ అయింది కాబట్టి. లౌకిక స్వభావం అంటే ఏంటిది, లేదా లౌకిక రాజ్యాంగ కూరలో చర్చించండి. లౌకిక రాజ్య స్థాపనలో రాజ్యాంగం యొక్క పాత్రను వివరించండి. రాజ్యాంగం నందుగల లౌకిక లక్షణాలు, ఇది జనరలైజ్లో అయినా పడవచ్చు, సోషల్లో అయినా పడవచ్చు, లేకపోతే పాలిటీలో కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించిన లౌకికత్వం అంటే ఏంటి, కొన్ని కేసులు, ఇంపార్టెంట్ కేసులు కూడా కోడ్ చేయాలి. అందుకని కొంచెం పెద్దగా రాయడం జరిగింది. ఇది జనరలైజ్లో వచ్చినా కానీ మీరు చేయాలనే ఉద్దేశంతో. అలాగే లౌకికత్వం నందు భారతదేశంలో కనపడేటువంటి, లేదా లౌకికత్వం, సెక్యులరిజం అనగానేమి భారతదేశం నందు గోచరించే సెక్యులరిజం యొక్క లక్షణాలు మరియు స్వభావం. ఇండియన్ సెక్యులరిజం పెక్యులియర్. ఎందుకు అది పెక్యులియర్? రాజ్యాంగంలో ఏం చెప్పినాం, మనం ఏం చేస్తున్నాం. అలాగే కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, ప్రామినెంట్ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఎంఎన్ శ్రీనివాస్ లౌకికత్వం మీద బాగా పనిచేశారు ఆయన. అలాగే సెక్యులరిజం యొక్క ప్రాముఖ్యత, జస్ట్ పాయింట్ రాసిన నేను బుక్లో, దీన్ని మీరు ఒక ఎస్సే లాగా బిల్డప్ చేసుకోవచ్చు. సెక్యులరిజం ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఏకత్వం పెరుగుతుంది, మతాల మధ్యలో సంఘర్షణలు ఉంటాయి కాబట్టి వికాసానికి దారితీస్తుంది. మతం పేరు మీద మూఢనమ్మకాలు లేకుండా పోతాయి, మతం పేరు మీద జరిగే హింస తగ్గుతుంది, వివిధ మతస్థుల మధ్య సోదరభావం పెరుగుతుంది, మత సంఘర్షణలు, ప్రకర్షణలు, వృద్ధిక్త లేకుండా చేస్తుంది. అలాగే మైనారిటీలకు ఒక అభద్రత లేకుండా అవుతుంది, మతాలకు అతీతంగా జాతీయ భావం పెరుగుతుంది, విశ్వ మానవులను తయారు చేస్తుంది, వసతి కుటుంబం ఏర్పడుతుంది, ఆధునికన, ఇలా డిఫరెంట్ డైమెన్షన్ సెక్యులరిజం ఉంటే మనకు అవసరం. సెక్యులరిజం అనేది దానికి సంబంధించినటువంటి. ఇక భారతదేశంలో సెక్యులరిజం ఆచరణ ఎంతవరకు, ఆచరణలో సెక్యులరిజం కరెక్ట్ ఉంది. భారతదేశం సెక్యులర్ కంట్రీ అంటాం. సెక్యులర్ కంట్రీ ఉన్నప్పుడు మరి షరియా చట్టాలు ఎందుకు ఉన్నాయి అమల్లో, అది ఒక విమర్శ. అలాగే వివిధ మతాలకు ఒక్కొక్క మతానికి ఒక చట్టం ఉంది. హిందువులకు ఒక రకమైన చట్టం, పార్సీలకు ఒక చట్టం, షరియా చట్టాలు ఒక రకంగా, సిక్కులకు ఒక రకంగా చట్టం. అలా ఉండకూడదు కదా. అలాగే మైనారిటీలను ఓటు బ్యాంకులుగా చూస్తున్నారు కదా. మతపరమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి, మతపరమైన జాతీయవాదం అనేది ఉంది. కులంతో పాటు మతం యొక్క జోక్యం పెరుగుతుంది,
కోర్టు చాలాసార్లు ఉమ్మడి పౌరస్మృతి తీసుకురమ్మని చెప్పింది. అయినా సరే కొన్ని మతాలకు భయపడి ప్రభుత్వాలు చేయట్లేదు. ఉమ్మడి పౌరస్మృతి ఇంకా అమల్లోకి రాలేదు. సామాజిక మాధ్యమాలు కూడా మతపరమైనటువంటి అంశాలను సంచలనం కోసం అత్యధికంగా ప్రచారం చేయడం. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో సూచించినటువంటి లౌకికత్వ చర్యలు చేపట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ షాబానా కేసులో మనోవర్తి చెల్లించాలని చెప్పింది. అప్పుడు రాజీవ్ గాంధీ కొత్త చట్టం తీసుకొచ్చి మనోవర్తి చెల్లించిన అవసరం లేదని చెప్పిండు. అలాగే మత మార్పిలు బలవంతంగా ప్రలోభపెట్టి జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు లేవు, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే హిందువులను ముస్లింలను విడగొట్టి భారతదేశాన్ని పరిపాలించాలో, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అట్లా విడగొడుతున్నారు హిందువులను ముస్లింలను మిగతా మతస్థులను. అలాగే కొన్ని ఈ మధ్య కాలంలో ట్రెండ్ నాస్తికత్వం పేరు మీద మత విశ్వాసాలను దూషించడం, హింస, తీవ్రవాదం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. లౌకికత్వం అంటే మతాన్ని పాటించకపోవడం కాదు, అన్ని మతాలను గౌరవించడం, అన్ని మతాలను సమాన దృష్టిలో చూడాలి. మరి అలాంటప్పుడు ఎవడన్నా వచ్చి ఒక మతాన్ని దూషిస్తే సుప్రీంకోర్టు కానీ కోర్టులు ఏం చెప్తున్నాయి? అతని యొక్క వాక్ స్వాతంత్రం అంటుంది. వాడికి వాక్ స్వాతంత్రం ఉంది, కానీ ఇతర మతాల పేరు మీద ఉన్న నమ్మకాలని దూషిస్తున్నారు కదా. నమ్మకాలను దూషించకూడదు, మూఢనమ్మకాలను దూషించాలి. నమ్మకాలను దూషించకూడదు, మూఢనమ్మకాలను దూషించాలి. ఇప్పుడు బాల్య వివాహాలు ఉంది, దాని గురించి మాట్లాడేవారు వద్దన్నారు కదా. నరబలి ఉండే ఒకప్పుడు భారతదేశంలో, నరబలి వద్దని చెప్పి దాని గురించి ఎవరు మాట్లాడరు. అంతేగాని నువ్వు నమ్మకాల మీద దాడి చేసి దానికి ఒక నాస్తికత్వం అనే పేరు పెడుతున్నారు. అలాగే ఆధిపత్య మతం అనేది ఉంది ఇప్పుడు భారతదేశంలో. హిందూ మతం ఎవరు చెప్పినా చెప్పకుండా ఆధిపత్య మతం. మరి లౌకిక దేశం అయితే ఆధిపత్యం ఎందుకు ఉంటుంది? అలాగే లౌకికపరమైన విద్య అనేది లేదు. లౌకికపరమైన విద్య ఉన్నాక మరి మదర్సాలు ఎందుకు ఉన్నాయి? సో ఇవన్నీ కొన్ని లిమిటేషన్స్, ఇవేమో ప్రాముఖ్యత. అంటే సెక్యులరిజం మీద ఉన్న ఈ 3 క్వశ్చన్లను కలిపేస్తే మీకు 4 క్వశ్చన్లు ఉన్నాయి సెక్యులరిజం మీద. 4 క్వశ్చన్లు కలిపేస్తే మీకు సెక్యులరిజం మీద పెద్ద ఎస్సే అయిపోతుంది. అలాగే అవినీతి, వెరీ హాట్ టాపిక్, తెలుసు కదా, చాలా హాట్ టాపిక్ అవినీతి. అవినీతి మీద క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుంది. ఏంది అవినీతి అంటే? ఎన్ని రకాలు ఉంటాయి? నలుపు అవినీతి, తెలుపు అవినీతి, ఎంబ్లేజ్మెంట్, క్విడ్ ప్రోకో, కిక్ బ్యాక్స్, బంధుప్రీతి, ఇవన్నీ ఉన్నాయి కదా. పౌరపరమైన అవినీతి, రాజకీయ అవినీతి, వ్యాపార రంగ అవినీతి, మీడియా అవినీతి, న్యాయ వ్యవస్థలో అవినీతి, పాసివ్ కరప్షన్, యాక్టివ్ కరప్షన్, రకరకాల కరప్షన్స్ ఉన్నాయి. అవన్నీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అవినీతి గల కారణాలు, రైట్. అవినీతి యొక్క ప్రభావం చెప్పినా కదా, ప్రతి సామాజిక సమస్య ప్రభావం కంపల్సరీ చదవాలి. తర్వాత అవినీతి నిర్మూలనకే ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇవన్నీ ఉండాలి మనకి. G20లో ఈ థీమ్ మీద డిస్కషన్ జరిగినాయి. 0 టాలరెన్స్ అని చెప్పింది మన గవర్నమెంట్ అవినీతికి సంబంధించి. CBI ఏంది, ED ఏంది, ACB ఏంది, ఢిల్లీ పోలీస్ యాక్ట్ ఏంది, లోక్పాల్ ఏంది, లోకాయుక్త ఏంది, ఇవన్నీ కూడా చెప్పాలి ఇక్కడ. ఇంటర్నల్ విజిలెన్స్ ఏంది, అలాగే DBT సిస్టమ్ తీసుకొచ్చినాం మనం, డైరెక్ట్ సోషల్ ఆడిట్ తీసుకొచ్చినాం, పీపుల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది, సామాజిక తనిఖీ పెరిగింది, అవన్నీ కూడా ఇక్కడ చెప్పాలి. కులతత్వం, ఇది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. కులతత్వం ఏంది, కులతత్వం, కులాశక్తతలు తగ్గించడంలో రాజ్యాంగం యొక్క పాత్ర, ఇది కులతత్వంలో భాగంగా అడిగినటువంటి క్వశ్చన్. అంటే ఏంది, ఆర్టికల్ 17 ఎట్లా తగ్గిస్తుంది, ఆర్టికల్ 5 to 11 కులాన్ని ఎలా తగ్గిస్తుంది, ఆర్టికల్ 18, ఆర్టికల్ 19 అంటే కులాన్ని తీసేయమని చెప్పడం కాదు, కులానికి సంబంధించిన నెగిటివ్ ఆస్పెక్ట్ని ఎలా తీసేస్తున్నది అలా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో ఇది వ్యవసాయ రంగ కార్మికులు, మీకు డేటా ఎక్కడ దొరకదు. ఇది వ్యవసాయ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఎందుకంటే నిన్న వచ్చిన సెంట్రల్ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం కూడా 50% మంది కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం మీద డిపెండ్ అయి బతుకుతున్నారు కదా. వాళ్ళకైనా మ్యాటర్నిటీ బెనిఫిట్ ఉంటుందా? వాళ్ళకైనా లీవ్స్ ఉంటాయా? వాళ్ళకైనా మినిమం వేజెస్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ వాళ్ళు మినిమం వేజెస్ చెప్తున్నారు. అగ్రికల్చర్ సెక్టార్లో ఆ స్కిల్డ్కి ఇంత, అన్స్కిల్డ్కి ఇంత, అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా చాలా ఉన్నాయి వీళ్ళ సమస్యలు కదా. అందుకోసమే ఇట్లాంటి వాళ్ళ కోసమే, అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళ కోసమే ప్రధానమంత్రి శ్రమయోగ్ మాన్ధన్ యోజన అనే పెన్షన్ పథకం కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో వాళ్ళ సమస్యలు ఏంది, వ్యవసాయ రంగ కార్మికుల సమస్యలని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే బేస్ చేసుకొని, లేటెస్ట్ డేటా బేస్ చేసుకొని. అండ్ అగైన్ వ్యవసాయ రంగ కార్మికుల సంక్షోభం ఉంది కాబట్టి వారి కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, మినిమం వేజెస్ కూడా ఏమి ఇస్తుంది, లైక్ పెన్షన్ సౌకర్యాలు ఏం కల్పిస్తుంది, బీమా సౌకర్యాలు ఏం కల్పిస్తుంది, అలాగే MGNRGS లాంటి పథకాల ద్వారా వీళ్ళకి ఉపాధి హామీ ఎలా కల్పిస్తుంది, సో యాంత్రీకరణ పెరిగింది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేస్తుంది అనేటువంటి కోణంలో సో ఇవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత వ్యవసాయదారుల దుస్థితి కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది దానికి సంబంధించి NCRB డేటా సపోర్ట్ చేస్తూ వ్యవసాయ రంగ కార్మికులకు కూడా NCRB డేటాను ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్, అగైన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సుస్థిర అభివృద్ధి అనగానేమి 2030 కల్లా మానవాళి చేరుకోవాల్సిన లక్ష్యాలు.
వరుసగా లక్ష్యాలు రాయకూడదు. దాన్ని ఒక పారాగ్రాఫికల్‌గా మీనింగ్‌ఫుల్‌గా రాయాలి. అర్థమైందా? 17 లక్ష్యాలు మొదటి 6 లక్ష్యాలు దేనికి సంబంధించినవి, 7-11 దేనికి సంబంధించినవి, 12-18 దేనికి సంబంధించినవి కేటగరైజ్ చేసి సిమిలారిటీ ఉన్నాయి కలిపి రాయాలి. అలాగే సుస్థిర అభివృద్ధి మీద ఇంకో క్వశ్చన్, ఇంతవరకు మనకు వచ్చిన ప్రోగ్రెస్ ఏంది సుస్థిర అభివృద్ధి మీద? ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది చూడండి. చాలా ఇంపార్టెంట్. సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో మనకు ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్కోరు, ఏ లక్ష్యం చేరుకున్నాం, ఏ లక్ష్యంలో వెనుకబడ్డాం. దాని తర్వాత పట్టణీకరణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పట్టణీకరణ, పట్టణత్వం అంటే పట్టణీకరణ అంటే అర్బనైజేషన్, పట్టణత్వం అంటే అర్బేన్ అంటాం లేదా అర్బనిజం అంటాం. అర్బనిజం అంటే ఏంటిది, అర్బనైజేషన్ అంటే ఏంటిది, భారతదేశంలో పట్టణీకరణ ధోరణి ఎలా ఉంది అనే దాని మీద కూడా క్వశ్చన్ పడవచ్చు. ఇది జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్. పోకడలు, పట్టణీకరణ పోకడలు ఎలా ఉన్నాయి, కొంచెం ఇక్కడ గణాంకాలు యాడ్ చేయాల్సి ఉంటుంది లేటెస్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ యూనిట్. సో మీకు కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఇది చూడండి. మీరు ఇందులో కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కోర్స్ తీసుకోవచ్చు మీరు 2000 రూపీస్కి శ్రవణ్ సోషల్ అనే యాప్లో. కొన్ని లైవ్ క్లాసులు కూడా వస్తాయి మీకు ఒక 1 వీక్ లోపల. లేదంటే మార్కెట్లో బుక్ ఉంది, బుక్ కొనుక్కోండి. సో ఇప్పటివరకు మనం 3 యూనిట్లు కంప్లీట్ చేసినాం డిస్కషన్. ఇంకొక 2 యూనిట్స్, ఇంకొక వీడియోలో 4th యూనిట్, మరొక వీడియో ఇంకో 2 యూనిట్స్ డిస్కషన్ వస్తే చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.